దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక్కసారి విక్టరీ మినిస్ట్రీస్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన తన ఉచితమైన కృప కొరకై దేవునికి స్తోత్రాలు తెలియపరుస్తుంటున్నాను. మీరందరూ బాగా సంతోషంగా ఉన్నారని మేము నమ్ముతుంటున్నాము. అనుదినము దేవుని వాక్యము ద్వారా మనం ఆత్మీయమైన జీవితాన్ని మనము ఎదుగుదల చేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి దేవుడు చూపుతున్న కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వాక్యము సత్యమైనది, వాక్యము జీవము కలిగినది, వాక్యము బలమైనది, వాక్యము మనను ఆదరణ ఇచ్చేది, ఓదార్పునిచ్చేది. వాక్యము ద్వారా మనకు విడుదల, సమాధానము, శాంతి దొరుకుతుంది. కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వినుట, అది క్రీస్తుని గురించిన మాటల ద్వారానే మనకు విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి మనము యూట్యూబ్ ఛానల్ ద్వారా అనునిత్యము దేవుని యొక్క వాక్యాలను మనం వింటూ, దేవుని యొక్క ఆ యొక్క ఆత్మీయతలో మనం ఎదుగుతూ, దేవుని సన్నిధిలో సంతోషిస్తూ మనం ఉండాలని దేవుని యొక్క చిత్తమైంటున్నది. హల్లెలూయా. మీరు ఈ ప్రోగ్రామ్ ని మీరు వీక్షిస్తున్నట్లయితే దయచేసి మా యొక్క ప్రోగ్రామ్ ను మీరు లైక్ చేయండి, షేర్ చేసి ఇతరులకు మరి కామెంట్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇంకా ఎవరైనా విక్టరీ మినిస్ట్రీస్ కళ్యాణదుర్గ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి. ఎందుకంటే మరి కొత్త నోటిఫికేషన్స్, కొత్త పోస్ట్స్ మేము పెట్టినప్పుడు, కొత్త వీడియోస్ మేము అప్లోడ్ చేసినప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. మనమందరము కూడా ప్రార్థిస్తూ ఉంటాం. ప్రార్థన మనకు చాలా అవసరమైనది, ప్రాముఖ్యమైనది. మరి ప్రార్థన మనం ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం కదా. మన అవసరతలను బట్టి, మన అక్కర్లను బట్టి, మన పరిస్థితులను బట్టి ప్రార్థన మనము చేస్తాం. ప్రార్థన దేవునితో మాట్లాడడం అని మనకు తెలుసు. మన సమస్యలను, మన ఇబ్బందులను, ఇరుకులను తండ్రి అయిన దేవుని దగ్గరికి, మరి కుమారుడైన యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మన విన్నపములను విన్నవించుకుంటూ ఉంటాం. అవును, ఎన్నో అడుగుతాం, ఎన్నో అక్కర్లున్నాయి. కానీ ఏ రీతిగా మనం అడగాలనేది మనకి కరెక్ట్ గా తెలియదు. మనం ఏమని ప్రార్థించాలా అని సందేహం చాలా మందికి ఉంటుందండి. ఎంతో మంది సందేహముతో ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన దేవుడు వింటాడా, ఈ ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడా అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ రోజు మనం ఏ రీతిగా ఏమని ప్రార్థించాలో మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఈ రీతిగా ప్రార్థన చేసి ఎన్నో పొందుకున్న వారిని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం ఏం ప్రార్థిస్తే దేవుడు ఏది ఇస్తాడు, మనం ఏ రీతిగా దేవుని అడగాలో మనము నేర్చుకుందాం. ఎందుకంటే బైబిల్ మనకు నేర్పిస్తుందండి. మన పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి, మనము ధైర్యంగా నిలబడడానికి, మనకు ప్రతి విషయంలో ఇది మనకు ఒక మరి స్పిరిచువల్ గైడ్. ఈ గైడ్ ద్వారా మన ఆత్మీయమైన జీవితాన్ని మనము డెవలప్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు ఏమని ప్రార్థించాలో మనం ఒకసారి చూసుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నామండి. ఈయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఎవరైనా? ఈయన యాకోబు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఎప్పుడు? తన భార్యలను, పిల్లలను అందరినీ కూడా తన అన్న అయిన ఏశావు ఎదురొస్తుంటే వారికి ముందుగా పంపించాడు. ఈయన ఒక్కడే ఆగిపోయాడు. ఈ ఒక్కడే ఆగిపోయిన వ్యక్తి ఆ రాత్రంతా కూడా మరి పెనుగులాడుతూ ఉన్నాడు. ఎవరితో? దేవుని దూతతో పెనుగులాడుతూ ఉన్నాడు. తెల్లవారుచున్నప్పుడు నన్ను పోనిమ్మని అతడు అడిగినప్పుడు, నీవు నన్ను ఆశీర్వదించేంతనే గాని నిన్ను పోనీయనెను. నీవు నన్ను ఈరోజు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనీయను. ఎంత పట్టుదల కదా. యాకోబు మరి దేవునితో పెనుగులాడిన వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. పోరాడుతూ ఉంటున్నాడు. మనుషులతో కాదు, కానీ దైవముతోనే ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఏమని పోరాడుతున్నాడు? నాకు ఆస్తి కావాలి, నాకు అంతస్తు కావాలి, నాకు ఐశ్వర్యము కావాలి, నాకు బలము కావాలని కాదు, కానీ నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనివ్వను అంటున్నాడు. ఈరోజు ఎంతమంది మనము మన దేవుణ్ణి పోనిస్తూ ఉంటున్నాం? మన ప్రార్థన దేవుని ఆపగలుగుతూ ఉందా? అదే రీతిగా బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. తన కేకల ద్వారా యేసు ప్రభుని ఆపివేశాడు. ఎవరు? గుడ్డి భర్తమై కదా. మరి ఆయన కేకలు వేస్తూ ఉన్నాడు, అంటే విన్నవించుకుంటున్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. అదే రీతిగా యాకోబు కూడా దేవుని దూతతో అంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను వదలను. ఈరోజు మన ప్రార్థన ఏ రీతిగా ఉంది? మనము అంత పట్టుదలతో
దేవుని పాదాలను పట్టుకొని మనం అడుగుతుంటున్నామా, దేవా ఈ రోజు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదలను ప్రభా, నాకు ఈ సమస్య తీరాలి ప్రభా, నాకు ఆ బలహీనతను వెళ్ళిపోవాలి ప్రభా, నీవు నాకు సహాయం చేయాలి ప్రభా అని పట్టుదల కలిగి దేవుని దగ్గర మనం అడుగుతూ ఉంటున్నామా? యాకోబు పట్టుదల కలిగిన వానిగా దేవుని యొక్క పాదాలను పట్టుకున్నాడు. ఎంత పోరాడాడో! ఒక మానవుడు దైవములతో పోరాడగలడా? కానీ యాకోబు రుజువు చేశాడండి, పోరాడాడు. ఎంతవరకు అంటే తన శక్తి మించి ఆయన పోరాడి అందుకే ఆయన అంటాడు, దేవుడితో అంటాడు, నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచినవి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితే అని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. ఎంత గొప్ప మరి పోరాటమును పోరాడిన యాకోబు మరి ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. ఆయన పేరును మార్చేశాడు దేవుడు. నువ్వు మోసగాడు కాదు, నువ్వు ఇశ్రాయేలుగా నువ్వు ఆస్వాదింపబడతావని దేవుడు అతన్ని ఆస్వాదించాడు. అటువంటి పట్టుదల కలిగి మనము ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని అన్ని విషయాలలో, దేవా నా కుటుంబంలో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా ఆత్మీయమైన జీవితంలో, నా ప్రతి విషయంలో కూడా నన్ను ఆశీర్వదించు ప్రభా అని నువ్వు దేవుని అడగాలి. నిన్ను దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు దేవుడు పిలిచాడు కదా, మరి నువ్వు దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకోవా? యాకోబు పొందుకున్నట్టుగా పొందుకోవాలని నీకు ఆశ లేదా? ఈ రోజు ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతుంటున్నా నా ప్రియ సహోదరుల సహోదరి, మరి దేవుని పాదాలని పట్టుకుని దేవుడు నిన్ను ఆశీర్వదించమని నువ్వు విన్నవించుకో. భర్తమై ఏ రీతిగా యేసు ప్రభుని దాటిపోని యొక్క ఆయన్ని పట్టుకున్నాడు, అదే రీతిగా నువ్వు కూడా నీ యొక్క ప్రార్థన ద్వారా దేవాన్ని ఆశీర్వదించు ప్రభా అని దేవుడు నిన్ను అడిగితే ఖచ్చితంగా ఆయన ఆగి నిన్ను ఆశీర్వదించే దేవుడిగా ఉంటున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 18వ వచనం మనం ఒకసారి చూసుకుందామండి. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము దావీదు భక్తుడు రాస్తున్న ఈ కీర్తనలో ఎన్నో మర్మాలు మనం చూడగలుగుతాం, ఎన్నో సత్యాలను మనం చూడగలుగుతాం. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. ఆ హృదయానుసారుడైన దావీదు ఏమంటున్నాడంటే మనం చూడగలుగుతాము. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 18వ వచనములో, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్టుగా నా కన్నులు తెరవు. మనమందరూ కూడా ఏవేవో చూడాలని ఆశపడతాం కదా. చాలా మంది ట్రావెలింగ్ అంటే ఇష్టం అండి, ప్రయాణాలంటే ఇష్టం. కొత్త ప్రాంతాలకు వెళ్ళి కొత్త ప్రదేశాలను చూడాలని ఇష్టపడుతూ ఉంటారు, కొత్త వస్తువుల్ని చూడాలని ఇష్టపడుతుంటారు, కొత్త మనుషులతో కలవాలని ఇష్టపడుతూ ఉంటారు. ఎన్నో చూడాలని, ఈ యొక్క మనోనేత్రాలు తెరవబడాలని మనం ఆశపడడం లేదండి. కానీ దావీదు అంటున్నాడు, ఇదిగో నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్టు నా కన్నులు తెరవము. ఎప్పుడైనా మనం అడిగామా, దేవా నీ యొక్క ధర్మశాస్త్రములో అంటే నీ వాక్యములో ఉంటున్న ఆ యొక్క సంగతులు నేను తెలుసుకోవాలి ప్రభువా, ఆ సంగతులు ఏమై ఉన్నాయో నేను తెలుసుకోవాలంటే నా మనోనేత్రాలు తెరవబడి ఉండాలి ప్రభువా, నా కన్నులు తెరువు అని ఎప్పుడైనా మనం అడిగామా? మనం అడగడం లేదండి. మనం అడగడానికి మనకు టైం లేదు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, ఆశ్చర్య కార్యాలను నువ్వు ఏదైతే చేసావో అవన్నీ నేను చూడాలి ప్రభువా, నాకు సహాయం చేయి, నా కన్నులు తెరువు అని ప్రార్థిస్తున్నావా? నీ ఆత్మీయమైన స్థితి ఏ రీతిగా ఉందో తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? నా కన్నులు తెరువు ప్రభువా, నేను ఏ స్థితిలో ఉన్నానో నేను చూడాలి అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఆత్మీయమైన స్థితిలో ఏ రీతిగా ఉన్నావో నీకు తెలుసా? నీ పరిస్థితి తెలుసా? కానీ దావీదు అంటున్నాడు, ఆశ్చర్యకరమైన సంగతులను దేవుడు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే నీవు అడిగినప్పుడు మాత్రమే. కాబట్టి నీ ప్రార్థనలో ఆశ్చర్యమైన సంగతులు నాకు కనపరచు ప్రభువా అని దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. హల్లెలూయా. మరి మూడవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 37వ వచనంలో కూడా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులో త్రిప్పివేయమని ప్రార్థించు. వ్యర్థమైన వాటిని మనం చూస్తూనే ఉంటాం, వ్యర్థమైన వాటిని మనం చూస్తూ ఉంటున్నాం. అది టీవీలు కావచ్చు, సినిమాలు కావచ్చు, నీ యొక్క సెల్ ఫోన్ లో అసభ్యకరమైన దృశ్యాలు కావచ్చు, నీ కంటి చూపు ద్వారా ఇంకొకరిని అసభ్యంగా నువ్వు చూస్తున్నావేమో, ఏ చూపుతో అయితే నువ్వు చూస్తున్నావేమో అది నీకు మాత్రమే తెలుసు, నిన్ను చూచుచున్న నీ దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా అని ప్రార్థన చేయి. ఎందుకంటే దావీదు ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాడు. ఆయన చూడడం బట్టి పాపము చేశాడు. కాబట్టి అటువంటి జీవితం నాకు అవసరం లేదు ప్రభువా, నేను ఆల్రెడీ పాపము చేశాను, ఇంకొకసారి నేను పాపము చేయకుండా నా కన్నులను తిప్పివేయి ప్రభువా
అని అడుగుతూ ఉంటున్నాడు. ఈ రోజు ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి అడిగావా? వ్యక్తమైన వాటిని చూడకుండా నా కంటి దృష్టిని తిప్పివే ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తుంటున్నావా? లేదు. ప్రతిదీ చూడాలని కోరుకుంటాం. ప్రతిదాన్ని పరిశీలన చేయాలని ఆశపడతాం. అది దేవుని చిత్తం కాదు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్న వ్యక్తమైన వాటిని చూడకుండా నీ కన్నులు త్రిప్పిమైన ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నీ ఆ యొక్క కంటి చూపునైనా త్రిప్పివేసి ఆకర్షణీయమైన ఆ దేవుని సన్నిధిని నువ్వు చూచినట్టుగా దేవుడు నిన్ను మనోనేత్రము తెరవును గాక. ఆమేన్. కాబట్టి అట్టి స్థితి మనకు కావాలని మనము కోరుకుందాం. మరి అదే కీర్తనల గ్రంథం 119:37 కింద వచ్చిన నేను ఈ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. నేను నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికించు ప్రభువా. నేను ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గము నాకు చూపు ప్రభువా అని నువ్వు దేవుని అడిగే బిడ్డగా ఉండాలి. మనం ఎన్నో మార్గాలు ఎన్నుకుంటున్నాం. ఈ రోజుల్లో యవనస్తులు ఎన్నో మార్గాలు ఎన్నుకుంటున్నారు. తప్పుడు మార్గాలు ఎన్నుకుంటున్నారు. తప్పుడు త్రోవల్లో వెళ్తున్నారు. ఉన్నతమైన స్థితికి రావాలని తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు. కానీ అది కాదు. నువ్వు దేవుని ప్రార్థించాలి. ప్రభువా, నేను ఏ మార్గంలో నడుచుకోవాలో, నేను ఏ మార్గంలో నడుచుకుని వెళ్తే నేను బ్రతుకుతానో అది నాకు నువ్వు చూపించు ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసే బిడ్డగాను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు ఈ రీతిగా ప్రార్థన చేసినప్పుడు, దేవుని హృదయానుసారుడైన దావీదే ఈ రీతిగా అడిగినప్పుడు మనం ఇంకే రీతిగా అడగాల ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం, సరి చేసుకుందాం. దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. దేవుడు మనల్ని మార్చాలని ఆశపడుతుంటున్నాడు. వాక్యమైన దేవుడు మనతో వాక్యము ద్వారా మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి మనం ఆ రీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అదే రీతిగా కీర్తనల గ్రంథము 19:13 దురాభిమానము పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. ఎప్పుడైనా ఈ ప్రార్థన మనం చేశామా? పాపము చేయకుండానట్లు ప్రభా, పాపము నన్ను ఏలుకోకుండా ఉండునట్టుగా ఇదిగో తండ్రి నీవు నాకు సహాయం చేయను. ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా? మనం పాపం చేస్తూనే ఉన్నాం. కానీ దేవుని అడగడం లేదు. పాపములో పడకుండా నన్ను కాపాడు ప్రభువా, నీ బిడ్డనైనా నన్ను కాపాడు ప్రభువా అని మనం అడగగలుగుతున్నామా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చి చూస్తూ ఉంటున్నాడు. ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. పాపములను పడకుండా, పాపములో నుండి నువ్వు తప్పింపబడాలని, పాపము నిన్ను ఏలనీయకుండా నీకు దేవుడు సహాయం చేయలాగున నువ్వు ప్రార్థన చేయాల్సిందిగా దేవుడు కోరుకుంటున్నాడు. అదే రీతిగా యాకోబు పత్రిక 1:5 దేవుని వాక్యం సెలవిస్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్నలా అతడు దేవుని అడగవలను, అప్పుడు అతడు ఆయనకి అది అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అవును, జ్ఞానము మనకు కొదువుగా ఉంది. మనము ఇహలోక జ్ఞానము కావాలని ఆశపడుతున్నాం గాని మరి పరలోక జ్ఞానముతో నింపబడిన వారిగా దైవికమైన జ్ఞానం మనకు కావాలని మనం ఆలోచన చేయడం లేదు. కానీ ఈ రోజు నువ్వు అడిగినట్టయితే దేవుడు నీకు దైవికమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎవరికైనా దేవుడు అటువంటి జ్ఞానముని ఇచ్చాడా అంటే అవునండి. దేవుని దగ్గర సొలొమోను మహారాజు అడుగుతాడు, నేను రాజ్యమును పరిపాలన చేయడానికి నేను చాలా చిన్నవాడు కాబట్టి నాకు జ్ఞానం అనుగ్రహించి ప్రభువా అన్నాడు. దేవుడు అతనికి జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చి అతన్ని ఆశీర్వదించాడు. ఆ యొక్క సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఈ భూలోకంలో ఎవరికి కూడా లేదు. అంత గొప్ప జ్ఞానమును దేవుడు అతనికి ఇచ్చాడు. అతని జ్ఞానమునకు ఎవరు కూడా అంతు పట్టలేకుండా పోయారు. అంత విశేషమైన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ రోజు నువ్వు నీ జ్ఞానము కావాలని అడుగుతున్నావా? ఆత్మీయమైన జ్ఞానము నాకు దయచేయి ప్రభా, నీ వాక్యంలో ఉన్న గూఢమైన మర్మాలను నేను తెలుసుకోవడానికి నా యొక్క మనోనేత్రాలు తెరిసి ప్రభా ఇదిగో నాకు జ్ఞానమును దయచేయి ప్రభా. మనం ఎప్పుడు మన పిల్లల కొరకు అడుగుతుంటామని ప్రార్థన చేస్తాం, జ్ఞానం ఈ ప్రభా, ఎగ్జామ్స్ లో బాగా రావాలి, ఎగ్జామ్స్ లో పాస్ కావాలి, ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావాలి, అట్టి జ్ఞానము దయచేయి ప్రభా, జ్ఞానం ఈ ప్రభా అనటం కాదు. ఎప్పుడైతే మనకు దైవికమైన జ్ఞానం ఉంటుందో అప్పుడు ఇహలోక సంబంధమైన జ్ఞానము కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమంట. కాబట్టి ఆ జ్ఞానానికి మూలము యేసయ్య. ఆ యేసయ్యను నువ్వు కలిగి ఉంటే అన్ని విషయాలలో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. కాబట్టి అట్టి జ్ఞానమును నాకు దయచేయి ప్రభా అని దేవుని మనం అడిగేవారిగా మనం ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 5:14-15 ఒకసారి మనం చూసుకుందాం. మీలో ఎవరైనా రోగి అయినాడా అతడు సంఘపు పెద్దలు పిలువనంపించి వారి ప్రభు నామమున అతనికి నూనె రాచి వారి కొరకు ప్రార్థన చేయవలెను. నీవు స్వస్థత నిమిత్తము ప్రార్థన చేయవలెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎవరికైనా రోగం ఉందని తెలిస్తే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు రోగి ఎవరైనా వ్యక్తులు రోగి ఉన్నప్పుడు నువ్వు అతన్ని వెళ్ళి దర్శించి అతని కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇక్కడైతే నూనె రాసి ప్రార్థన చేయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా నువ్వు చేయగలుగుతున్నావా? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది వాక్యం సెలవిస్తుంది కదా.
మరి నువ్వు ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నావా? దేవా, నేను రోగుల మీద చేయించినప్పుడు వారి స్వస్థతను అందుకోవాలి ప్రభా, నైనా నాకు సహాయం చేయి ప్రభా అని నువ్వు దేవుని అడుగుతుంటున్నావా? స్వస్థత పరచమని మనం ప్రార్థన చేయాలి. అవును, అనేకులు మన మధ్యలో ఉంటున్నారు. అనేక మన బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, మనతో పనిచేసే వారు ఎంతో మంది బలహీనతతో, వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎప్పుడైనా వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన చేయడం లేదు కదా నా ప్రియ సహోదరుడా, సహోదరి. అట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి. అదే రీతిగా మనం చూసినట్లయితే అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో కూడా మరి ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయాలి అని రాయబడింది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకోలేని స్థితిలో ఉంటున్నాం. నీ సహోదరుడు ఎట్లుంటే నాకెందుకు అనుకుంటున్నా? వారి అప్పుల కొరకు నేనెందుకు ప్రార్థన చేయాలా? వారి రోగాల కొరకు నేనెందుకు ప్రార్థన చేయాలా? వారి సమస్యల కొరకు నేనెందుకు ప్రార్థన చేయాలని మనము వెనకంజ వేస్తుంటున్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీ యొక్క స్నేహితుడు సమస్యల్లో ఉన్నట్టయితే నువ్వు ప్రార్థన చేస్తే అతనికి విడుదల కలుగుతుంది కదా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఎంతో మందికి తలాంతులు అవకాశాలు ఇవ్వలేదండి. తాను నమ్ముకున్న బిడ్డలకు మాత్రమే ఆయన ఇచ్చాడు. ఆ యొక్క ధన్యతను దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఆయన వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మనం ఆశీర్వాదకరంగా మారతాం. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకున్నామండి, ఆశీర్వాదం కొరకు దేవుని దగ్గర మనం ప్రార్థించాలి. ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులు కనబడినట్టుగా మనము ప్రార్థించాలి. అదే రీతిగా చెడ్డవాటిని చూడకుండా మన కన్నులు త్రిప్పివేయమని మనం ప్రార్థించాలి. మరి మంచి మార్గంలో మనం నడవాలని, బ్రతకాలని మనము దేవుని అడిగి ప్రార్థించాలి. పాపము నుండి తప్పించమని దేవుని అడగాలి. స్వస్థపరచమని ప్రార్థించాలి. జ్ఞానము దయచేయమని మనము ప్రార్థించాల్సిందిగా దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మన ప్రార్థన విధానాన్ని మనం మార్చుకుందాం. ఎప్పుడు దేవా ఈ ప్రభువా, ఈ ప్రభువా, ఈ ప్రభువా, వారిని కాపాడు, వీరిని కాపాడు, అది కావాలి, ఇది కావాలని కాకుండా దేవా ఈ రీతిగా కూడా నేను ప్రార్థించడానికి నాకు సహాయం చేయండి. మనం చేస్తే కాదండి, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబులను దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇటు ప్రార్థనలు మనము చేసి మన ఆత్మీయమైన జీవితంలో మనం ఎదిగి ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్టయితే దయచేసి మీ యొక్క యూట్యూబ్ లో నుంచి మీరు మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మారండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.